నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ విత్ తెలుగు. నేను బబిత, మనతో పాటు నందు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ శ్రీనందు గారు, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ మ్యామ్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇప్పుడే దండోరాలో సాంగ్ చూశాను, అస్సలు మామూలుగా లేదు. యాక్చువల్గా టీజర్ వచ్చినప్పుడు ఒక ఒపీనియన్ ఉండే, సాంగ్ వచ్చిన తర్వాత కంటెంట్ మీద మొత్తం ఒపీనియనే మార్చేశారు. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మ్యామ్, నా క్యారెక్టర్ ఎవ్రీబడి కనెక్ట్ అయ్యేటువంటి ఒక క్యారెక్టర్. చాలామంది అంటే ఒక ఫ్రస్ట్రేటెడ్ హస్బెండ్, ఒక ఫ్రస్ట్రేటెడ్ సన్, ఒక ఫ్రస్ట్రేటెడ్ ఫాదర్ అండ్ ఒక ఫ్రస్ట్రేటెడ్ ఫ్రెండ్, ఇలా మన ప్రతి ఒక్కరి లైఫ్లో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ని నా క్యారెక్టర్ విష్ణు అనేటువంటి క్యారెక్టర్ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ రోల్. యాక్చువల్గా శ్రీనందు నిజంగా కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? నేను ఫ్రస్ట్రేషన్లో ఏం లేను, చాలా హ్యాపీగా ఉన్నాను ఆ సినిమా. యాక్చువల్గా కొన్ని వీడియోస్ చూస్తుంటే సోషల్ మీడియాలో కొంచెం ఫ్రస్ట్రేషన్, బాధ, ఏడుపు, ఎమోషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు? ఇంకా ఎందుకంటే మ్యామ్, ఎలా చెప్పాలి, అది ఇప్పుడు నిన్న కూడా ఎవరో నా గురించి వాళ్ళు వేరే రకంగా మాట్లాడుతూ దాన్ని కామెడీ, నా ఎమోషన్ని కామెడీ చేస్తూ వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు. సో మనిషిగా ఒక బాధ ఉంటుంది కదా మ్యామ్. అరే నా జర్నీ, నా బాధని మీరు కామెడీగా వాడుకుంటున్నారు. నా మీద స్పూఫ్ చేయండి, కానీ నా ఎమోషన్ మీద చేస్తే బాధేస్తుంది కదా మ్యామ్. అంతకుమించి పర్సనల్గా ఏముంటుంది, మనకేం లేదు. బట్ ఏదేమైనా మీరు ట్రెండింగ్లో ఉన్నారు. ఈ ట్రెండింగ్లోనే మీ సినిమా సైక్ సిద్ధార్థ్ కూడా రిలీజ్ కాబోతుంది. ఇందులో సైక్ సిద్ధార్థ్ ప్రమోషన్స్లో భాగంగా అఖండ 2 తాండవం సినిమా చూడడానికి వెళ్ళారు. నిజంగా సినిమా తాండవం పక్కన పెడితే మీ తాండవం చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో ఎలా ఎంజాయ్ చేశారు? అఖండ 2 ఎలా అనిపించింది? అసలు రచ్చలు లేపేసాం థియేటర్. బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, బికాజ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు స్పెషల్ ప్రీమియర్ షోకి శ్రీరాముల్లో. విపరీతంగా ఎంజాయ్ చేసాం అసలు ఫ్యాన్స్ అందరితో. ఇంకా మీకు తెలుసు కదా ప్రీమియర్ షో మేనియా ఎలా ఉంటుందో. అండ్ స్పెషల్లీ సెకండ్ హాఫ్లో బాలయ్య బాబు ఎవ్రీ సీక్వెన్స్, ఆయన చేసినటువంటి పర్ఫార్మెన్స్, ఆయన ఫైట్స్ నుంచి ఎవ్రీథింగ్ ఒక అడ్రిలిన్ రష్ని ఇచ్చింది నాకైతే. అండ్ ఎస్ఎస్ తమన్ గారు ఇరక్కోడేశారు, అంతే, వేరే లెవెల్. ఓకే, ఫైనల్గా ఈ 25కి దండోరా రాబోతుంది. అలాగే సైక్ సిద్ధార్థ్ కూడా Jan 1కి న్యూ ఇయర్ బిగినింగ్స్లో మీ సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నది. ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? అండ్ సినిమాని ప్రేక్షకులు థియేటర్కి వచ్చి చూడాలి అంటే ఏం చెప్తారు? లాస్ట్ 1 వర్డ్. మ్యామ్, ఒక యాక్టర్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేసెస్ టు బీ ఇన్. 25th ఒక సినిమా రిలీజ్ అవుతుంది, Jan 1st ఒక సినిమా రిలీజ్ అవుతుంది. అంటే వారం రోజుల గ్యాప్లో ఒక యాక్టర్కి 2 సినిమాలు రిలీజ్ అవడం అనేది గాడ్స్ బ్లెస్సింగ్, పేరెంట్స్ బ్లెస్సింగ్ మ్యామ్. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా, ఈ ఫేజ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నా. బట్ అలాగే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎటువంటి పొగర్లే రాకుండా 2 సినిమాలు ఉన్నాయి అలా కాకుండా చాలా హ్యూమిలిటీతో సిన్సియర్గా పని చేసుకుంటూ ప్రమోషన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. బట్ చాలా ఎగ్జైటెడ్గా, ఆనందంగా ఉన్నాను మ్యామ్. అండ్ థియేటర్కి ఎందుకు రావాలి అంటే, ఒక ఆడిటోరియంలో సినిమా చూసినప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ దండోరాలో కానీ సైక్ సిద్ధార్థలో కానీ మీకు ఉంటుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్ డిజైన్ కానీ ప్రతిదీ. సో అది ఇంట్లోనో, ఫోన్లోనో, ల్యాప్టాప్లోనో చూస్తే ఎక్స్పీరియన్స్ ఉండదు మ్యామ్. సో అందుకు థియేటర్కి రావాలి. ఓకే, ఐ నో ఐఎమ్ టేకింగ్ యువర్ టైమ్, బట్ స్టిల్ మీ లైఫ్లో మీ పెద్ద క్రిటిక్ మీ వైఫ్ గీతా మాధురి అనే చెప్పొచ్చు. సో తను సైక్ సిద్ధార్థ్ సినిమా చూసారా? చూస్తే తన ఒపీనియన్ ఏంటి ఆ సినిమా పైన? నేను ఇంకా గీతాకి నేను సినిమా చూపించలేదు, బట్ అడపా ఎడిట్లో ఉన్నప్పుడు సీన్స్ చూపిస్తుండేవాని. షీ ఈస్ వెరీ ఎక్సైటెడ్ అండ్ షీ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మీరు సినిమా. డెఫినెట్లీ ఐ విల్. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.